కుల్దారా బోర్డు అయితే, సైన్ బోర్డు అయితే ఈ పక్క పెట్టారు. సో మనం లెఫ్ట్ తీసుకొని ఈ పక్కకి వెళ్ళిపోవాలి. 1.1 కిలోమీటర్ చూపిస్తుంది ఎగ్జాక్ట్గా. 1 కిలోమీటర్ ఉంది, వెళ్ళిపోదాం లోపలికి. ఎస్ గాయ్స్, మనమైతే ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోతున్నాం. నాకు ఇంకా ఎగ్జాక్ట్గా ఒక 100 మీటర్స్ ఉంది. సో ముందు వెళ్ళి ఏదైనా తినేసి మళ్ళీ లోపలికి వెళ్ళాలి. రెస్టారెంట్, కేఫ్. यस ब्रदर, इधर है दुकान, इधर है, ये अपनी दुकान है. ठीक है. ओह माय गॉश. यस गाइस, నేను ఇక్కడికి వచ్చేసాను. यस गाइस, ఎంట్రన్స్కి అయితే వచ్చేసా. సో మన వాళ్ళు అయితే టికెట్ తీసుకొచ్చి ఇవ్వలేదు. యాక్చువల్లీ టికెట్ ప్రైజే వద్దనేసారు, ఫ్రీగా పంపించేసారు లోపలికి. సో యాక్చువల్లీ అయితే 100 రూపీస్ పే చేసి ఉండాలి. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. సో నేను మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నా. సో ఇదే ఎంట్రన్స్. గాయ్స్, ఇదైతే రాజస్థాన్లో ఒక గ్రామం ఒక రాత్రిలో మొత్తం ఖాళీ అయిపోయిందంటే నమ్ముతారా? అండ్ జైసల్మర్ నుండి కొన్ని కిలోమీటర్స్ దూరంలో థార్ డెజర్ట్ మధ్యలో ఒక అబాండన్డ్ విలేజ్ అండి ఇది కుల్దారా. ఈ కుల్దారా స్టోరీ ఒక 900 ఇయర్స్ బ్యాక్ జరిగిన స్టోరీ అనమాట. సో ఈ స్టోరీని చాలా విధాలుగా చాలామంది చాలాసార్లు చెప్తూనే వచ్చారు, కానీ ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న రహస్యం ఏంటనేది ఎవ్వరికీ తెలియదు అనమాట. అండ్ సుమారు 200 ఇయర్స్ బ్యాక్ ఈ గ్రామంలో పాలివల్ బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు జీవించేవాళ్ళు. పాలివల్ బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు చాలా ఇంటెలిజెంట్ అనమాట. సో వాళ్ళు వాటర్ మేనేజ్మెంట్లో ఎక్స్పర్ట్స్ అండ్ డెజర్ట్లో కూడా ఫార్మింగ్ పండించేవాళ్ళు. అండ్ ఇక్కడ ఉన్న ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు చాలా రిచ్. అండ్ ఈ పాలివల్ బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు ఒక పీస్ఫుల్ కమ్యూనిటీ అనమాట. చాలా పీస్ఫుల్గా బతికేవాళ్ళు ఇక్కడ. అండ్ అంత పీస్ఫుల్గా బతికేటోళ్ళు ఈ గ్రామం వదిలి ఒక్క రాత్రిలో సుమారు చుట్టుపక్కల 84 విలేజెస్ మొత్తం అబాండన్ చేసి, అంటే ఈ గ్రామాన్ని విడిచిపెట్టి చాలా దూరంగా వెళ్ళిపోయారు. అండ్ ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ పగిలిన గోడలు, ఈ ఖాళీ ఉన్న వీధులు ఒకప్పుడు కలకలలాడుతుండేవి. సో చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఈ వీధుల్లో తిరిగేవాళ్ళు అనమాట. చాలా సంతోషంగా బతికేవాళ్ళు ఇక్కడ. అండ్ ఇక్కడున్న గోడలు మనతో చాలా దగ్గరగా మాట్లాడతాయి. వెళ్ళిపోయిన పాలివన్ బ్రాహ్మణ్స్ మాట్లాడతారు అన్నమాట మనతో. అదే మన కుల్దారా. అండ్ జైసల్మర్కు చెందిన రాజా మినిస్టర్ ఈ గ్రామంలో ఒక అమ్మాయి మీద కన్ను వేశాడంట. అండ్ ఆ అమ్మాయిని నాకు ఇవ్వాలి లేదా ఈ గ్రామం మొత్తం పాడు చేస్తా అని ఒక ఆర్డర్ పాస్ చేశాడంట. అండ్ తెల్లారితే భటులు వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోతారు. సో ఇంత ఆలోచించిన పెద్దలు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ వల్లే ఈ రోజుకి ఈ గ్రామంలో ఒక లైట్ లేదు, ఒక సౌండ్ లేదు, అండ్ ఎవరూ మాట్లాడలేరు అనమాట. అండ్ ఒక్క రాత్రిలో సుమారు 84 గ్రామాలు ఈ గ్రామాన్ని విడిచి వలస వెళ్ళిపోయారు.
అండ్ ఉదయం రాజు వచ్చి చూశాక ఇక్కడ ఇళ్ళున్నాయి, గోడలున్నాయి, గుడి ఉంది, కానీ మనుషులు ఎవ్వరు లేరు. అండ్ ఈ కుల్దారాలో ఒక గుడి ఉందండి. ఆ గుడి చూడగానే ఒక విషయం మనకైతే అర్థమవుతుంది. ఇక్కడ పీపుల్ చాలా డిసిప్లైన్డ్, రిలీజియస్ అన్నమాట. అండ్ రాజు చేసిన ఒక తప్పు వల్ల గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళందరూ ఒక డెసిషన్ తీసుకున్నారు అన్నమాట. అండ్ ఆ రోజు రాత్రి ఫుల్ మూన్ ఉంది, చాలా సైలెంట్ ఉంది. అండ్ ఒక అరుపు లేదు, ఒక ఏడుపు లేదు, ఎక్కడ ఏ గొడవ లేదనమాట. మొత్తం సైలెన్స్ ఉంది. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తున్నది సుమారు 200 సంవత్సరాల క్రితం ఈ గ్రామస్తుడు యూజ్ చేసిన ఒక ఎడ్ల బండి, బుల్లక్ కార్ట్. అండ్ గైస్, ఆ గ్రామస్తులు ఈ గ్రామం విడిచి వెళ్ళేప్పుడు వాళ్ళు ఒక కర్ట్స్ పెట్టారు. ఆ కర్ట్స్ పెట్టారని ఇప్పటికీ చాలా నమ్ముతారంట. ఆ కర్ట్స్ ఏంటంటే ఈ గ్రామంలో ఎవ్వరూ సెటిల్ అవ్వరు అండ్ చేసిన వాళ్ళు నాశనం అవుతారు అని వాళ్ళు ఒక కర్ట్స్ పెట్టారు. అండ్ ఆ రాత్రి తర్వాత ఈ గ్రామంలో ఒక్క దీపం కూడా వెలగలేదు. అండ్ ఆ శాపం వల్లనే ఈ రోజుకి కూడా నైట్ టైంలో ఇక్కడైతే ఎవరో నడుస్తున్నట్టు సౌండ్స్ అండ్ ఏడుస్తున్నట్టు అండ్ ఇక్కడ ఏవో నీడలు కనిపిస్తాయని ఇక్కడ చాలామంది లోకల్ పీపుల్ చెప్పుకుంటూనే ఉంటారంట. ఈ రోజుకి చెప్పుకుంటూనే ఉన్నారు. అండ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఈ ప్లేస్ హాంటెడ్ కాదు అని, ప్రూఫ్ లేదని చెప్పినా కూడా ఆ భయం అయితే ఇక్కడున్న చుట్టుపక్కల గ్రామస్తుల్లో అలానే సజీవంగా ఉంది. అండ్ కుల్దారాలో భయం అంటే జంప్ స్కేట్స్ కాదండి, ఇక్కడ భయం అంటే ఒక ఆప్షన్స్. సో సైలెన్స్ చాలా లౌడ్గా ఉంటుంది అండ్ మనకి అనిపిస్తుంది ఇక్కడ ఎంత సైలెన్స్ ఉంటుందంటే నైట్ టైంలో అంత సైలెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ ఎవరో చూస్తున్నారా, ఎవరైనా ఇక్కడే ఉన్నారా అనేది అయితే మనకి నైట్లో ఆ ఫీల్ అయితే అట్లాగే కళ్ళ ముందుకు కనిపిస్తుంది. నైట్ అయితే షాడోస్ మూవ్ అయినట్టు అనిపిస్తాయి, కానీ అది ఫియర్ కాదు, అది హిస్టరీ గుర్తు చేస్తున్న ఒక భారం. అండ్ సన్సెట్ అయ్యేసరికి శాండ్ కలర్ మారుతుంది అండ్ ఇల్లు షాడోస్ లాంగ్ అయిపోతాయి. విండ్ స్లోగా విజిల్ చేస్తుంది. అండ్ లోకల్ పీపుల్ చెప్పేది అయితే ఒక్కటే, సన్సెట్ తర్వాత ఇక్కడ ఎవ్వరూ ఉండకూడదు, ఎందుకు అని అడిగితే వాళ్ళు మాత్రం సైలెంట్ అయిపోతారు. ఈ గ్రామంలో మనుషులు వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ జీవితం ట్రేసెస్ ఇప్పటికే ఉంది. ప్రతి ఎంటీ ఇల్లు ఒక ఫ్యామిలీని గుర్తు చేస్తుంది, ప్రతి బ్రోకన్ వాల్ ఒక స్టోరీ దాచుకుంది. అండ్ కుల్దారా అయితే ఒక గోస్ట్ విలేజ్ కాదు, అది ఒక లాస్ట్ లైఫ్ విలేజ్. ఎస్ గైస్, మొత్తానికి కుల్దారా ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకొని రిటర్న్ వెళ్తూ ఉన్నాను. కుల్దారా ట్రిప్ అయిపోయింది అండ్ ఇక్కడ నుండి ఇంకో లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నా. అక్కడ నుండి మళ్ళీ సంసాన్ ట్యూన్స్కి వెళ్ళాలి. సీ యూ గైస్. అయితే ఎగ్జిట్ సైడ్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నా. థ్యాంక్ యూ. ఎస్ గైస్, బాయ్.